సో శ్రీనివాస్ గారు, సో బీజేపీ మీరు ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి మొత్తం భావజాలం అంతా బీజేపీ భావజాలం. ఇప్పుడు బీజేపీ చూస్తుంటే ఏం టార్గెట్ ఏంటి తెలంగాణలో? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్నంత మేరకు మాకు రిజల్ట్ రాకపోయినప్పటికి కూడాను కంపారిటివ్లీ 18 ఎలక్షన్తో పోల్చుకుంటే వీ రోజ్ అప్ టు 7 to 14% ఓట్ బ్యాంక్ వచ్చింది, పెరిగింది. ఒక సీట్ నుంచి 8 సీట్లు గెలిచినాం. కానీ మా లక్ష్యము కనీసం పవర్లోకి రావాలి, 30 క్రాస్ అయితే 40 క్రాస్ అయితే టచ్ అవుతామే అనుకున్నాం. బట్ మారిన సిచ్యువేషన్ ఆనాడు కర్ణాటక ఎలక్షన్స్ కారణంగా కాంగ్రెస్ గెలవడం, ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ కావడం కారణంగా ఈ 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా కలిసి వచ్చి కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అయింది. ప్రజల యొక్క ఆలోచనల్లా ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారిని ఓడించాలి, మాకు సర్కారు వద్దు అనే ఆలోచన వచ్చిన తర్వాత హూ ఇస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్? ఆ దశలో బీజేపీ కాంగ్రెస్ అనే దశలో కాంగ్రెస్ వైపు మళ్ళీ ఆ యొక్క ప్రజలంతా కూడాను ఆ రకంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. కానీ బట్ వేరాజ్ కమింగ్ టు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రజల యొక్క మైండ్ సెట్ వేరుంటుంది, ఆలోచన ధోరణి వేరే రకంగా ఉంటుంది. మోదీ గారి ముందర వేరే పార్టీ నాయకులు, ప్రతిపక్షాలు, కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ ఆ వర్సటైల్ పర్సనాలిటీ ఎవరు లేరు. ఆయన ఆ అవసరం కూడా దేశానికి లేదు. ఇప్పుడు మోదీ గారే అవసరం. మోదీ గారి కారణంగా దేశ భద్రత, దేశ రక్షణ, ప్రజల యొక్క పాలన చాలా స్మూత్గా నడుస్తున్నది. ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ గారి యొక్క స్థానం చిరస్థాయిగా చరిత్రలో నిలిచే విధంగా ఆ యొక్క ప్రపంచ దేశాలు కీర్తిస్తూ ఉన్నాయి. వాస్తవాన్ని అర్థం చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అమెరికాగా, చైనా ఈ 2 దేశాలు కూడా భిన్నమ ధృవాలైనప్పటికీ దే ఆర్ ఆల్ విత్ అస్ నౌ ఫ్రెండ్లీగా. జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ మీరు చెప్పినట్టు ఒక ఐడెంటిఫికేషన్ స్పెషల్గా భారతదేశం తీసుకొచ్చారనేది చాలా మంది నమ్ముతూ ఉంటారు. అదే ఎస్పెషల్లీ తెలంగాణకు వచ్చేటప్పటికి మీ పార్టీని మీరే బలహీనపరుచుకున్నారు అనేటువంటి ఒక కాన్స్పిరసీ థియరీ ఒకటి వినిపిస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు బండి సంజయ్ని మార్చేసి ఇమీడియట్గా కిషన్ రెడ్డిని పెట్టడం, ఇవన్నీ కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీకి ఏదో మేలు చేయాలని ఒక కాన్స్పిరసీ థియరీ తయారు చేశారని అంటారు. లేదు, అదే క్వశ్చన్ కాదు, అది వాస్తవం కాదు. ఇవన్నీ నేను ఇంతగా చెప్పినట్టు కారణాల చేత తెలంగాణలో కూడా బీజేపీకి ఎందుకు ఓటేయదు, తెలంగాణలో మెజార్టీ సీట్లు ఎందుకు అందించదు? దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా 300 సీట్లు 303 సీట్లు తెలంగాణ 4 తప్పిస్తే రిమైనింగ్ 297 అందిస్తుంటే మేము కూడా ఇక్కడ ఎందుకు వేయద్దు? ఆ పరిపాలన, మోదీ గారి పరిపాలన యొక్క రాష్ట్రంలో అధికారంగా తీసుకురావాలి, ఎక్కువ సీట్లు ఇచ్చి ఆ యొక్క స్థానం ఎందుకు సంపాదించే ఆలోచన ప్రజలు ఉన్నది. కాబట్టి ఇక్కడ కేంద్ర పార్టీ ప్రత్యేకంగా అమిత్ షా గారు చొరవ తీసుకొని తన దత్తత తీసుకున్నట్టుగానే ఇక్కడ తెలంగాణను టోటల్ మైన్యూట్గా పర్సూ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10+ సీట్లు రావాలి. ఆ రావాల్సినటువంటి సీట్లు ఏవో వారు ఐడెంటిఫై చేసినారు, వారి మదిలో ఉన్నది, ఆ కోర్ కమిటీ మదిలో ఉన్నది. ఆ రకంగా ఆయా సెగ్మెంట్ల మీద దృష్టి పెట్టి సర్వే జరిపి ఏ రకంగా ఎవరికి టికెట్ కేటాయిస్తే గెలుస్తుంది, ఆ రకంగా మాటికి సర్వేలు చేస్తూ ఆ రిపోర్ట్ తయారు చేస్తున్నారు సార్. వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, బూత్ లెవెల్లో చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఎక్కడైతే గుజరాత్లో చేస్తారు ఆపరేషన్ ఇలాంటిది చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బీజేపీ భావజాలం లేనటువంటి వాళ్ళని, ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని మీరు తీసుకోవడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది అనేది. ఇప్పుడు బీజేపీ 18 అసెంబ్లీ ఎలక్షన్లో కేవలం 6-7% మాత్రమే ఓట్లు, 19 పార్లమెంట్కి వచ్చేసరికి 22%. మేము గెలవాలంటే కనీసం 35-38% రావాలి, కనీసం 10 నెంబర్ రావాలన్నా కానీ 35% రావాలంటే అదర్ దెన్ బీజేపీ ఓటర్స్ రావాలి, అదర్ దెన్ బీజేపీ లీడర్స్ రావాలి, వేరే పార్టీ నాయకులు రావాలి. ఓవర్ నైట్ నాయకుడు పార్లమెంట్ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఎవరు తయారు కాలేరు. కాబట్టి మా శక్తి మేరకు మేము ఉన్నప్పటికీ కొత్త వాళ్ళని మేము ఆహ్వానించినాం. మా లైన్ ఆఫ్ థింకింగ్, మా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని పార్టీ యొక్క పనితీరు అర్థం చేసుకొని పని చేయడానికి నాయకత్వం వహించడం అని చెప్తా ఉన్నాం. చాలా పెద్ద హృదయంతో ఎంకరేజ్ చేసినాం. మాలాంటి నేను 43 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాను. మాలాంటికి కూడా అవకాశం రాకున్నప్పటికీ కొత్త వాళ్ళకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఇచ్చినాం. బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ అంటే చాలా టఫ్ జాబ్. దానివల్ల నష్టం జరిగిందని చెప్పి మీరు భావించట్లేదు? అప్పుడు మీలాంటి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి ఏబీపీ అలా బీజేవైఎం ఇలా రకరకాలుగా అంచెలంచెలు ఎదుగుతూ వచ్చినటువంటి మీలాంటి వాళ్ళు పక్కన పెట్టి ఈటల రాజేంద్ర, లేదంటే అతను శ్రావణ్ వచ్చేసి వారం రోజుల్లో మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. ఇప్పుడు డీకే అరుణ, ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ భావజాలం ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొని
చేసినందువల్లే మీ పార్టీ ఇప్పుడు కూడా ప్రజాదరణ పొందట్లేదు అనే దానికి మీరేం చెప్తారు? ప్రజాదరణ ప్రజల్లో ఉన్నది బీజేపీని గెలిపిస్తే బాగుంటుందని చెప్పి మీరు చెప్పినట్టుగా ఆ స్క్రూటినీ స్క్రీనింగ్ లో ఇవంటి ప్రయోగాలు కొన్ని చేయాల్సి వస్తుంది. అందరిని తీసుకుంటా ఉంటాం, వచ్చిన వాళ్ళు ఈ తట్టుకొని ఉన్న వాళ్ళు అలవాటు పడ్డోళ్ళు చాలా మంది దేశ రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ 15 ఏళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళు పర్ఫెక్ట్ బీజేపీ పర్సన్స్ గా ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు వారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు, అంతకుముందు బీజేపీ కాదు, జస్ట్ మొన్ననే 15 సంవత్సరాల కిందనే బీజేపీలో వచ్చినా అప్పటి నుంచి ఆమె సెట్ అయ్యారు. అనేక మంది నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇక్కడ విజయశాంతి వచ్చారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. విజయశాంతి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఈ శ్రావణ్ కావచ్చు, లేకుంటే స్వామిగౌడ్ కావచ్చు, ఆనంద్ భాస్కర్, రాపూర్ ఆనంద్ భాస్కర్ కావచ్చు, ఈ రకంగా వచ్చినారు, వెళ్ళిపోతున్నారు. ప్రజలు గుర్తిస్తారు వాళ్ళు స్వార్థపరులు అని చెప్పేసి. మేము కూడా ఆలోచించుకుంటాం, మేము కూడా ఆత్మపరిశీలన చేసుకుంటాం. మాలో ఉన్నటువంటి ఎటువంటి తప్పిదాలు కావచ్చు, లేకుంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఇంకో కోణంలో ఆలోచిస్తే ఎట్లా ఉంటుందని పార్టీ ఆలోచిస్తే మేము కూడా ఆలోచిస్తాం తప్పనిసరిగా. అల్టిమేట్గా ఈ యొక్క రాష్ట్రంలో డెఫినెట్గా 10 నెంబర్ దాటే విధంగా మంచి పేరున్న సేవా దృక్పథం కలిగినటువంటి ఒక కరప్ట్ లెస్ లేదంటే అవినీతి ఆరోపణలు, అక్రమాల ఆరోపణలు లేనటువంటి క్యాండిడేట్లను మేము ఫీల్ చేయబోతున్నాం. కానీ మీ పార్టీ తప్ప చేరికల కమిటీకి ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ వేసి మళ్ళీ దానికి ఒక కన్వీనర్ వేసి ఇతర పార్టీ వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది ప్రజల్లో మీరు చులకన భావం కావట్లేదా బీజేపీ? ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే చేర్పించుకోవాల్సిందే కదా. ప్రజలు రావాలి, నాయకులు రావాలి, కార్యకర్తలు వేరే పార్టీలో పనిచేసిన వాళ్ళు రావాలి, ఈ సిద్ధాంతానికి అనుగుణంగా తయారు కావాలని ప్రయత్నం చేస్తాం. సో ప్రత్యేకంగా మా కొత్త నాయకుల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం ఆ యొక్క కొత్త పదవి ఇచ్చి ఇవ్వడం జరిగింది, ఎంకరేజ్ చేయడం కూడా. సో ఈటెల రాజేందర్ గారు కూడా వారు కూడా మొన్న బాగా తిరిగినారు, పనిచేసినారు, ఆయా 40-50 సెగ్మెంట్లలో ప్రచారం చేసినారు. వారి యొక్క కాన్స్టిట్యూన్సీ ప్రచారం మానుకుని కూడా తిరగడం జరిగింది, చేయలేని కాదు. బట్ రిజల్ట్ రాలేదు. కొత్తోళ్ళు కొద్దిగా అడ్జస్ట్ కాక వెళ్ళిపోయిన ఉన్నారు, ఇంకా కూడా ఉన్నవాళ్ళు కూడా అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మా పని విధానాన్ని అర్థం చేసుకొని అడ్జస్ట్ కావాలి, మా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగాలి. పాత కొత్త ఈ యొక్క మేళవింపు చాలా జరగాల్సిన అవసరం ఉన్నది. పాత నాయకుల యొక్క పనితీరు ఒక రకంగా ఉంటాయి, కొత్త వాళ్ళు ఓవర్ స్పీడ్గా ఆలోచిస్తారో ఈ రకంగా జరగాలి, నేను చెప్పినట్టు జరగాలని ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటే దానికి భిన్నంగా ఈ పద్ధతి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా తయారవుతారని మాకు విశ్వాసం ఉంది. ఇప్పటికే కొందరు అడ్జస్ట్ అయినారు, సమస్య సామరస్యకంగానే రిజాల్వ్ అయితే నాకైతే. మీరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి క్రమశిక్షణ ఇవన్నీ ఉంటాయి మీకు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఈవెన్ పొలిటికల్ జర్నలిస్ట్గా నాకు కూడా కిషన్ రెడ్డి ఒక గ్రూపు, బండి సంజయ్ ఇంకో గ్రూపు, ఈటల రాజేంద్ర మరో గ్రూపు, డికే అరుణ ఇంకో గ్రూపు, ఇలా మీ నిజామాబాద్ ఎంపీ ఆయన సపరేట్ గ్రూపు, ధర్మపురి అరవింద్ది, ఇలా అనిపిస్తుంది. దానికి ఏమంటారు? గ్రూపులు అయితే లేవు రావు గారు, సుబ్బారావు గారు, గ్రూపులు ఏం లేవు. ఇవంతా కూడా మీడియా సృష్టి తప్ప ఇంకేం లేదు. అందరు కలిసే కూర్చుంటారు, అందరు కలిసే చర్చిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఎక్కడి గ్రూపులు? డెఫినెట్గా కొన్ని విషయాల మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఆ యొక్క అభిప్రాయం డిఫర్ అయినా కానీ వ్యక్తిగతంగా వారు డిఫర్ కారు, వ్యక్తిగతంగా సంబంధాలు తెగిపోయాయి. ఎందుకు బండి సంజయ్ మీద హైదరాబాద్లో మీటింగ్లు పెట్టి ఢిల్లీకి వెళ్ళి పంచాయతీలు చేసుకునే పరిస్థితికి వచ్చింది కదా? ఎక్కడున్నాయి సార్? అన్నీ అనుకోవడమే తప్ప ఏవైనా నాయకుల మధ్యన ఈ యొక్క భిన్నాభిప్రాయాల మీద కొద్దిగా కూల్గా మధ్యవర్తులు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడు తప్ప ఫ్యామిలీ మ్యాటరే. అనేక అంశాల మీద అనేక డిఫర్ అవుతూ ఉంటారు, కూర్చోబెట్టి సంధాయిస్తారు, అయిపోతుంది. అదే జరుగుతున్నాయి కదా. ఇది కొత్త పార్టీ కాదు కదా. 1951 నుంచి నడుస్తున్న పార్టీ జనసంఘ్, అప్పటి నుంచి 80 నుంచి నడుస్తున్న బీజేపీ. సో ఇట్లా అనేక విషయాల మీద చర్చలు జరుగుతాయి, కొన్ని డిఫర్ అయినా కానీ మధ్యలో కూర్చొని మాట్లాడతారు. అల్టిమేట్గా అందరూ సంతకాలు చేస్తారు తీర్మానాల మీద.